శ్రీ 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 శివకుమార్ గారు చేస్తున్న గో అగ్ర నిరాహార దీక్షలో పాల్గొనడం మాకు ఆనందంగా ఉంది. ఎన్నో సంవత్సరాలుగా వారు గోవు గురించి తపన పడుతున్నారు. గోవుని జాతీయ ప్రాణిగా గుర్తించాలని మొదటిసారి వారితో పాటు నేను హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వరకు నడవడం జరిగింది. ఆ భాగ్యమే నా జీవితాన్ని మార్చిందన్నమాట. ఒక శివుడు ఒక కార్యక్రమాన్ని తలబెట్టాడు కాబట్టి మనం అందరం కలిసి ఆ దిశగా కృషి చేద్దాం. మన మధ్యలో శ్రీ కమలేష్ మహారాజ్ గారు అఖిల భారత హిందూ మహాసభ ప్రధాన కార్యదర్శి గారు ఉన్నారు. కాబట్టి నా జీవితంలో నేను ఒక జీరో అన్నమాట. నేను ఒక హీరో అయ్యానంటే ఆ గోవుని నమ్ముకున్న వారితో పాటు పాదయాత్ర చేశాను కాబట్టి నేను కూడా ఈరోజు సమాజంలో ఒక హీరోగా తిరుగుతున్నాను అనమాట. కాబట్టి ఆ శివకుమార్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. గోవుని జాతీయ ప్రాణిగా గుర్తించాలి, గో హత్యని ఆపాలి అనే ఒక ఉద్దేశంతో ఆ దిశగా ఈ కార్యక్రమం సాగుతుంది. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు వారితో పాటు కలిసి నేను నడవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఏదో ఏ గో మన గురించి కాదు, భారతదేశంలో రాబోయే తరంలో మార్పు రావాలి, పిల్లల జీవితం బాగుండాలి, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, ప్రపంచమంతా సుఖశాంతితో ఉండాలి అంటే అందరూ ఆ గో యొక్క ఉత్పత్తులను వాడడం అలవాటు చేసుకోవాలి. ఆ గో మహత్యాన్ని తెలుసుకోవాలి. లక్షల్లో ఇచ్చి ఈరోజు ఇంట్లో కుక్కలు తెచ్చి పెట్టుకుంటున్నారు. కానీ విలువైన తల్లి తర్వాత ఒక విలువైనది ఏదైనా అంటే అమ్మ లాంటిది అది గోవు అన్నమాట. అది ఈరోజు గోవు రోడ్డు పాలైపోయింది. కాబట్టి వారు చేస్తున్న దీక్ష అది వారి గురించి కాదు, ఇది రాబోయే తరం బాగుపడాలి, సమాజంలో అందరూ బాగుపడాలన్న ఒక ఉద్దేశంతో వారు చేస్తున్న ఈ దీక్ష చాలా గొప్ప దీక్ష అన్నమాట. దానికి అందరూ సహకరించాలి. ఎందరో మహానుభావులు పుట్టిన దేశం అన్నమాట. అమ్మ లాంటి ఆవు ఈరోజు మన ఇంట్లో మనం తెచ్చి పెట్టుకుంటే చాలా మంచిది. వస్తువులు ఎప్పుడు సుఖాన్ని లేదండి. ఇంట్లో సోఫా సెట్ ఉందంట, డైనింగ్ సెట్ ఉందంట, అన్ని సెట్ ఉందంట, కానీ మనిషి అప్సెట్ ఉన్నాడంట, ఉపయోగం లేదనమాట. మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆ గోవుని నమ్ముకోవాలి. ఆ గో ఉత్పత్తులను మనం వాడుతూ మనతో పాటు ఆ పిల్లలకు కూడా అది అలవాటు చేయాలన్నమాట. గోత్రం గురించి చాలా మంది అడుగుతున్నారు, కానీ ఆ గోమూత్రం తాగి నేను ఆరోగ్యంగా ఉంటున్నాను. నేను రోజు ఉదయం లేవంగానే తాగుతున్నాను. కాబట్టి నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు పాదయాత్ర చేశాను, తిరుమల పాదయాత్ర చేశాను. నా చిన్నప్పటి నుంచి పాదయాత్ర చేస్తూ ఉన్నాను. నాకు 50 సంవత్సరాలు అనమాట. నేను ఆరోగ్యంగా ఉంటున్నాను అంటే దానికి కారణం అనమాట ఆ గోవుతో తయారైన ఉత్పత్తులు నేను వాడుతున్నాను అనమాట. గురువు మనకు వాళ్ళ అనుభవాన్ని ఇచ్చారు. కాబట్టి ఆ దిశగా మనం అందరం సాగుదాం. ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను మాట్లాడుతూ వెళ్తే ఎంతనే మాట్లాడచ్చు, కానీ మనం ఏదైనా ఆచరిస్తే మంచిది అనమాట. ఆచరించి చెప్పేవాడే ఆచార్యులు అనమాట. కాబట్టి మనం పూర్వీకులైతే ఏ పద్ధతిలో వాళ్ళు వెళ్ళారో గోవుతో ఉత్పత్తులతో వ్యవసాయం చేయాలి. మనం ఆ వ్యవసాయంతో పండించిన పంటల్ని మనం తిరగాలి. మన విజయరామ్ గారు, ఎమరాల్డ్ విజయరామ్ గారు, వారు చక్కటి ఒక ఉత్పత్తులను తయారు సమాజానికి అందిస్తున్నారు. వైన్ షాపులు చాలా పెరిగిపోయాయి మనకు తెలుసు. ఈరోజు ప్రతి వైన్ షాపు రాబోయే రోజుల్లో మూతపడాలి. ఈ గో ఉత్పత్తులను అక్కడ అమ్మే ఉద్దేశంతోనే అది రావాలి, దేశంలో రావాలి. ఆనాడు ఈ దేశం చాలా పూర్వ వైభవానికి వస్తుందని ఒక ఆలోచనతోనే ముందు సాగుతున్నాను. ఆ దిశగా మనం అందరం సాగుదాం. భారత్ మాతాకి జై. జై శ్రీమన్నారాయణ.